ఒకప్పుడు వందలాది మంది ప్రేక్షకుల సమక్షంలో లేడి పిల్లల పరుగులు తీసిన ఆమె ఇప్పుడు సిగ్గుతో తలదించుకుంది. స్పోర్ట్స్ షూ వేసుకుని అవలీలగా ఫినిషింగ్ లైన్ దాటిన ఆమె పాదాలు ఇప్పుడు బోసిపోయాయి. సమాజంలో తలెత్తుకుని బతకాల్సిన ఆ నేషనల్ లెవెల్ అథ్లెట్ విధి ఆడిన నాటకానికి బలై పోలీసుల చేతికి చిక్కింది. భర్త చనిపోయాడు. ఉద్యోగమిచ్చే నాదుడు లేడు. కూతుర్ను పోషించాల్సిన బాధ్యత ఆమెను సెక్స్ వర్కర్గా మార్చాయి. ఇది ఓ సినిమా స్టోరీ కాదు. నేషనల్ లెవెల్ స్పోర్ట్స్లో రజత పథకం సాధించిన 26 ఏళ్ల నిషా శెట్టి అనే ఓ టాలెంటెడ్ అథ్లెట్ విషాద గాథ. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని ఓ పాష్ ఏరియాలో హైటెక్ వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో లోకల్ పోలీసులు రైడ్ చేసి 3 యువతులను అరెస్ట్ చేసి జీపెక్కించారు. వారందర్నీ రాయ్పూర్లోని మహిళల జైలుకు తరలించారు. అరెస్ట్ అయినప్పుడు రెడ్ టాప్తో ఉన్న ఒక అమ్మాయి స్టేషన్లో చెప్పిన విషయం పోలీసు అధికారులకు షాక్ ఇచ్చింది. జైల్లో జరిపిన ఇంటరాగేషన్లో నిషా శెట్టి తనెవరో వివరాలు బయటపెట్టింది. అప్పుడామె పింక్ డ్రెస్, గ్రీన్ చున్నీతో ఉంది. అరెస్ట్ అయిన వారిలో ఒక అమ్మాయి తాను నేషనల్ ఛాంపియన్ అని, లాంగ్ హై జంప్లో ఛాంపియన్ అని చెప్పినట్లు మహిళా జైలు డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ మనీషా ఠాకూర్ చెప్పారు. एक महिला ने बताया कि वो नेशनल प्लेयर रह चुकी है, उसने हाई जंप लॉन्ग जंप की प्लेयर रही है. నిషా శెట్టి నిజానికి అస్సాంకు చెందిన యువతి. ఆ రాష్ట్రం తరపున 1998 నేషనల్ గేమ్స్లో పాల్గొని హై జంప్ ఈవెంట్లో రజత పథకం గెలుచుకుంది. అక్కడే పరిచయమైన ఫుట్బాల్ ప్లేయర్ను ఆ తర్వాత వివాహం చేసుకుంది. అయితే కిడ్నీలు పాడై తీవ్ర అనారోగ్యానికి గురైన అతనికి ఉద్యోగం కూడా దొరక్కపోవడంతో తాగుడుకు బానిసై చనిపోయాడు. అథ్లెటిక్స్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే నిషా శెట్టి కలలు ఛిద్రమయ్యాయి. పొట్ట కోసం చిన్నారి కూతురుతో రోడ్డున పడ్డ నిషా శెట్టి చివరికి సెక్స్ వర్కర్గా మారి పోలీసులకు చిక్కింది. జైల్లో పింక్ డ్రెస్, గ్రీన్ చున్నీ వేసుకున్న నిషా శెట్టి సాధించిన లెక్కలేనని పథకాలు తనకు 2 పూటలా అన్నం పెట్టలేకపోయాయని కన్నీరు పెట్టుకుంది. कितने मेडल्स जीते मैडम अभी तक आप? डिस्ट्रिक्ट में तो बहुत मिला, लेकिन नेशनल में एक ही बार मिला था. कौन सी मेडल पाई थी नेशनल में? मतलब मैं 20 जून खेला था तो मेडल मिला था. सेकंड पोजीशन सिल्वर मिला था. ప్రాంతీయ స్థాయి పోటీల్లో అనేక పథకాలు సాధించిన తాను నేషనల్ లెవెల్లో ఒక రజత పథకం గెలుచుకున్నానని చెప్పింది. ఈ విషాద గాథలో ట్విస్ట్ ఏంటంటే పబ్లిక్ నుంచి వెల్లువలా వచ్చిన సపోర్ట్తో లోకల్ కోర్టు నిషా శెట్టికి బెయిల్ మంజూరు చేసింది. అయితే బ్యాండ్ కింద కట్టేందుకు 10,000 రూపాయలు లేకపోవడంతో నిషా శెట్టి ఇంకా జైల్లోనే మగ్గుతోంది.